ప్రభాస్ అనే కలిగే చిత్రం 13వ రోజు వచ్చిన వసూలు అందరూ కూడా షాక్ తిన్నారు. 14వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు ఎంత, కలిగే చిత్రం ఇప్పటి వరకు ఎంత రాబట్టింది, కలిగే చిత్రం లాభాలు ఎంతో తెలుసుకుందాం పదండి. కలిగే చిత్రం 13 రోజుల్లోనే నైజాంలో 86 కోట్ల వరకు షేర్ అయితే వచ్చింది. ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో 174 కోట్ల వరకు వసూలు షేర్ రూపేణ అందుకుంది. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 372 కోట్ల టార్గెట్కి గాను, భారీ టార్గెట్కి గాను 469 కోట్ల వసూలును కేవలం 13 రోజులు లేపేశారు. 13 రోజు బాక్సాఫీస్ వద్ద షాక్కి గురి చేసేయింది ట్రేడ్ వర్గాలకి. 12వ రోజున 8 కోట్ల వరకు షేర్ వస్తే 13వ రోజున 6 కోట్ల 90 లక్షలు. నిజంగా ఇది గ్రేట్ స్టడీ అని చెప్పాలి. 14వ రోజు బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మరొకసారి స్టడీ హోల్ని అయితే కనపరిచింది. ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో 1,60,00,000 వరకు వసూలైతే వచ్చేసాయి. హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో సినిమా స్టడీ హోల్ని అయితే కనపరుస్తూ 35% ఆక్యుపెన్సీ మెయింటైన్ చేస్తుంది. ఓవర్సీస్లో లాభాల పంట పండిస్తుంది. టోటల్గా చెప్పుకోవాలంటే 14వ రోజు బాక్సాఫీస్ వద్ద 5 కోట్ల 95 లక్షల వరకు షేర్ అయితే కన్ఫర్మ్ అయింది. గ్రాస్ ఎంత బై అంటే 11 కోట్ల 75 లక్షల వరకు ఉంది. ఈ రోజు అందుకోవడం ఖాయమైందని ట్రేడ్ బుకింగ్స్ ఆధారంగా చెబుతుంది. 14 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద 474 కోట్ల 95 లక్షల వరకు షేర్ అయితే కన్ఫర్మ్ అయింది. 14 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రాబట్టిన గ్రాస్ చెప్పుకోవాలంటే 955 కోట్ల 75 లక్షల వరకు ఉంది. కలికి చిత్రం 1000 కోట్ల సినిమాగా అనిపించుకుంటుందా లేదనే డౌట్ అయితే ఇప్పటి నుంచి పోయిందని చెప్పాలి. ఎందుకంటే కలికి చిత్రం 1000 కోట్ల దగ్గరికి వచ్చేసింది. డౌట్ పోగొడుతూ ప్రతిరోజు కూడా స్టడీ హోల్ నడితే కనపరుస్తూ లాంగ్ రన్ సొంతం చేసుకుంటుంది. కలికి చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే 100 కోట్ల పైన లాభాలతో ప్రభాసన సత్తా చాటారు. ఈ సినిమా జోరు చూస్తుంటే ఈ లాభాల లెక్క మరింత ముందుకు వెళ్ళిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. కలికి చిత్రం 1500 కోట్ల వరకు గ్రాస్ను అందుకుంటుందా లేదా మీరు కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫిల్మీ బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.